దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని ఒకప్పుడు టాక్ ఉండేది. కానీ ఆ మాటను చెరిపేస్తూ 2 దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది చెన్నై చంద్రం త్రిషా కృష్ణన్. కేవలం అందం మాత్రమే కాదు, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న త్రిషా ప్రస్థానం నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. నేడు మనం చూస్తున్న ఈ స్టార్డమ్ త్రిషకు అంత సులభంగా రాలేదు. ఆమె సినీ ప్రయాణం చాలా నిరాడంబరంగా మొదలైంది. 1999లో వచ్చిన జోడీ చిత్రంలో త్రిష ఒక చిన్న పాత్రలో కనిపించారు. సిమ్రాన్ స్నేహితురాలిగా కేవలం సపోర్టింగ్ రోల్లో నటించిన ఆమెకు ఆ సినిమాకు అప్పట్లో వచ్చిన రెమ్యునరేషన్ కేవలం 2000 మాత్రమే. అప్పటి ఆ చిన్న అమ్మాయి భవిష్యత్తులో సౌత్ ఇండియాను ఏలే మహారాణి అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ తర్వాత మౌనం పేసియాదే చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన త్రిష తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ వంటి అగ్ర హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్గా స్థిరపడిపోయింది. అయితే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైన 96 సినిమాతో మళ్ళీ తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించి సెకండ్ ఇన్నింగ్స్ను గ్రాండ్గా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం త్రిష తన కెరీర్లో అత్యున్నత దశలో ఉంది. ఇటీవల విడుదలైన పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ఆమె ఆ వెంటనే కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కోసం త్రిష దాదాపు 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. 2000 రూపాయల స్థాయి నుంచి 12 కోట్ల స్థాయికి ఎదగడం అంటే అది కేవలం ఆమె కష్టం, అంకిత భావం వల్లే సాధ్యమైంది. ఎంతో మంది నటీమణులు వస్తుంటారు, పోతుంటారు, కానీ త్రిష మాత్రం క్వీన్ లాగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా సౌత్ ఇండియన్ సినిమా క్వీన్ అని పిలుచుకుంటారు. ఆమె ప్రయాణం నేటి యువ నటీమణులకు ఒక గొప్ప పాఠం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.